ఢిల్లీ తరహా వాయు కాలుష్యం హైదరాబాద్లోనూ పెరిగిపోతోందా? నగరంలో కాలుష్యం ప్రమాదకరంగా మారనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గ్రీన్ పీస్ ఇండియా తాజా అధ్యయనంలో అదే విషయం తేలింది. హైదరాబాద్ దక్షిణ భారతదేశంలో అత్యంత కాలుష్య మెట్రో నగరమని అధ్యయనం స్పష్టం చేసింది. దక్షిణ భారతదేశంలోని పలు నగరాల్లో కాలుష్యం స్థాయి గురించి తెలుసుకునేందుకు గ్రీన్ పీస్ ఇండియా సంస్థ నిర్వహించిన సర్వేలో భాగ్యనగరం 3వ స్థానాన్ని ఆక్రమించినట్టు తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు మించి హైదరాబాద్లో కాలుష్యం 14 రెట్లు అధికంగా ఉందట. దేశంలో అధికంగా కాలుష్యాన్ని వెదజల్లే నగరాల లిస్టులో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా కోల్కతా, హైదరాబాద్ ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16, 17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్ లో కూడా వాయు కాలుష్యం పెరిగిపోతూ నగర వాసుల్ని కలవరపెడుతోంది. వేల సంఖ్యలో చెట్లున్నా, పచ్చదనం ఉన్నా వాహనాల రాకపోకలు, చిన్న చిన్న పరిశ్రమల కారణంగా గాలి నాణ్యత పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజా అధ్యయనంలో హైదరాబాద్లోని కాలుష్య పాయింట్లు నమోదవడంపై తీవ్ర కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత కాలుష్య మెట్రో నగరంగా మారిందని గ్రీన్ పీస్ ఇండియా తాజా అధ్యయనంలో వెల్లడైంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి వంటి దక్షిణ భారత మెట్రో నగరాల్లో వాయు కాలుష్యం స్థాయిని తెలుసుకోవడానికి గ్రీన్ పీస్ ఆఫ్ ఇండియా సంస్థ సర్వే నిర్వహించింది. ఇతర నగరాల కంటే భాగ్యనగరంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. హైదరాబాద్లో 2.5 pm కాలుష్య కారకాలు ఉన్నట్టు వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కంటే మన నగరంలో కాలుష్యం 14 రెట్లు అధికంగా విడుదలవుతున్నట్టు వెల్లడించింది. ప్రపంచ వాయు నాణ్యత సూచీల్లో కాలుష్య నగరాల జాబితాలో భాగ్యనగరం చేరడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. నగరంలోని ప్రముఖ రద్దీ ప్రాంతాలైన బంజారా హిల్స్ లో 127, కేపీహెచ్బీలో 124, జూ పార్క్ లో 144, సైదాబాద్ లో 100 ACIలకు వాయు కాలుష్యం చేరుకుంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న మల్లాపూర్, నాచారం, బాలానగర్, పటాన్ చెరు, పాసమైలారం ప్రాంతాల్లోనూ ఇటీవల వాయు కాలుష్యం అనూహ్యంగా పెరిగింది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత కోల్కతా, హైదరాబాద్ ఉన్నాయి. ముంబై కంటే భాగ్యనగరంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండడం గమనార్హం. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 7,000 మెట్రిక్ టన్నుల చెత్త విడుదలవుతుండటంతో అధికంగా కాలుష్యం పెరుగుతోందన్నది గ్రీన్ పీస్ ఇండియా సంస్థ తన సర్వేలో గుర్తించింది. గాలి నాణ్యతా సూచీలో 50 పాయింట్లు దాటితే ఎవరికైనా ఊపిరి పీల్చుకోవడం కష్టమే. ఢిల్లీ, నోయిడా, గురుగావ్ లాంటి ప్రాంతాల్లో గాల్లో కాలుష్యం తీవ్రంగా పెరగ్గా అక్కడ 300 పాయింట్ల నుంచి 450 పాయింట్ల వరకు గాలి నాణ్యత అప్పుడప్పుడు పడిపోతూ ఉండడం మనం గతంలో చూసాం. ఈ పరిణామాలు ఆరోగ్యవంతులపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా ఆస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులున్న రోగులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. హైదరాబాద్ లో తాజాగా ఈ సర్వే తర్వాతైనా గానీ కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకపోతే ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలకు సెలవు ప్రకటించినట్టే మనం కూడా సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరవాసులు జాగ్రత్త మరి.